హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము 8th క్లాస్ తెలుగు ఫస్ట్ చాప్టర్ ఆంధ్ర వైభవం చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గైడ్ని చూద్దాం. సో మనకు ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇందులో వచ్చేసి ప్రతి ఒక్క చాప్టర్కి సంబంధించినటువంటి కవి పరిచయం, ప్రక్రియ, పద్య భాగం అయితే గేయాలు, భావాలు, అర్థాలు, ప్రతిపదార్థాలు అన్నీ ఉన్నాయి. అదేవిధంగా వ్యక్తీకరణ సృజనాత్మకతతో పాటు మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి అంటే ఇంపార్టెంట్గా ఉన్న క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా లాస్ట్లో మనకు గ్రామర్ అయితే ఉంటుంది. సో గ్రామర్ అనేది కూడా మనకు ఎగ్జామినేషన్స్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అందరూ ఈ మెటీరియల్ని మీ నోట్స్కి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మీ ఎగ్జామినేషన్ పర్పస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అందరూ ఈ మెటీరియల్ని క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అవగాహన, ప్రతిస్పందన అనేది స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ 1, 2, 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఈ క్వశ్చన్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటికి ఆన్సర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యక్తీకరణ, సృజనాత్మకత, ఈ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోవి టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు ఎగ్జామినేషన్స్కి వస్తాయి కాబట్టి అందరూ వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఇక్కడైతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే ఎక్స్ట్రా గ్రామర్ అయితే ఇచ్చారు. సో పర్యాయ పదాలు ఇచ్చారు, అదేవిధంగా నానార్థాలు కూడా ఉంటాయి మీకు. సో ఇలా గ్రామర్ అనేది మీకు ఈ మెటీరియల్లో అయితే ఉంది. సో అందరూ ఈ గ్రామర్ పాయింట్స్ని కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ఇవి ఈ క్లాసెస్కి కాదు, తర్వాత వచ్చే క్లాసెస్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ వ్యుత్పత్త్యార్థాలు ఉన్నాయి. సో ఈ వ్యుత్పత్త్యార్థాలు అనేవి మనకు 10th కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా ప్రకృతి, వికృతులు, సందులు, ఇవన్నీ గ్రామర్ పార్ట్స్ అయితే ఉన్నాయి. సో మీరందరూ వీటిని క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడైతే సమాసాలు ఉన్నాయి. సో సమాసాలు కూడా చాలా చాలా యూస్ఫుల్ ఉన్నవి ఇచ్చారు. నెక్స్ట్ మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ కోసం చదవాల్సినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఈ ఏదైతే ఇచ్చారో ఇది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ కింద ఇచ్చినటువంటివన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి.
సో ఇక్కడ నెక్స్ట్ మనకు భాషాంశాలలో బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే ఎంసీక్యూ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి ఎగ్జామినేషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ పర్యాయ పదాలు ఇచ్చారు. సో పర్యాయ పదాలు దాదాపుగా మనకు 30 పర్యాయ పదాలు అయితే ఇచ్చారు. ఆ తర్వాత నానార్థాలు ఇచ్చారు. సో నానార్థాలని మనం కాస్త అర్థం చేసుకునేది ఉంటుంది. వాటిని మనం అంత ఈజీగా గుర్తుపట్టలేము కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మనకి ఇక్కడ ప్రకృతి వికృతులు ఇచ్చారు. సో ప్రకృతి వికృతులు మీరు చూసుకున్నట్లయితే ఇవి చాలా ఈజీ, ఒక రకంగా ఈజీనే అని చెప్పొచ్చు ప్రకృతి వికృతులు అనేవి. ఆ తర్వాత మనకు 60 దాకా ప్రకృతి వికృతులు ఇచ్చి ఆ తర్వాత వ్యుత్పత్త్యార్థాలు ఇచ్చారు. సో వ్యుత్పత్త్యార్థాలు చాలా ఇంపార్టెంట్. ఎంసీక్యూస్లో అయితే వీటిని చాలా ఈజీగా కనుగొనొచ్చు. ఆ తర్వాత మనకు వ్యాకరణాంశాలు ఉంటాయి, అంటే సందులు, సమాసాలు ఇవన్నీ ఉంటాయి. మీకు 8th క్లాస్లో ఛందస్సు అనేది మీకు ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది కాబట్టి ఛందస్సు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ ఛందస్సు చూసుకోవచ్చు. ఆ తర్వాత మీకు వాక్య రకాలు ఉన్నాయి. సో మీకు ఇంకా ఏమైనా మెటీరియల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.